हाय फ्रेंड्स वेलकम टू अच्चिंतुलु यूट्यूब चैनल। जीडिपप्पु पकोडी చేయబోతున్నాం। జీడిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాము। ఇట్లా రెండుగా చేసి ఆ జీడిపప్పు తీసుకుంటాము। జీడిపప్పు మనము కొద్దిగా శనగపిండి కొద్దిగా బియ్యం పిండి కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఒక చిటికెడు పసుపు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కొంచెం బాగా ఇట్లా కలుపుకోవాలి। జీడిపప్పు మొత్తము కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి। ఎక్కువ వాటర్ పట్టదు దీనికి జీడిపప్పు పొడికి। కొంచెం గట్టిగా కలుపుకోవాలి। ఇలా కొద్దిగా వేసుకోవాలి ఆయిల్లో। మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని జీడిపప్పు పకోడీ కాల్చుకున్నాము। ఇప్పుడు తీసేస్తున్నాము। జీడిపప్పు పకోడీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకున్నాం। జీడిపప్పు పకోడీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఆనియన్ పకోడీ చేయబోతున్నాము। మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అచ్చింతుల యూట్యూబ్ ఛానల్। జీడిపప్పు పకోడీ రెడీ అయిపోయింది। బాయ్ ఫ్రెండ్స్। ఆనియన్ పకోడా చేయబోతున్నాము। ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాము। ఇందులోనే సాల్ట్ వేసుకుంటున్నాము। సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సన్నగా కట్ చేసుకున్నాము। అవి కూడా వేసుకునేస్తాం। కారం 2 స్పూన్లు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి ఇదంతా బాగా కలుపుకోవాలి। ఒక 20 నిమిషాల పాటు బాగా దీన్ని ఆనియన్ బాగా కలిపినామనుకో దీంట్లోనే వాటర్ వస్తుంది। మళ్ళీ మనం పిండి వేసుకొని దానికి సరిపడా పిండి వేసి కలుపుకుంటాము। ఇది బాగా కలుపుకోవాలి। ఇలా వేస్తాము। క్రిస్పీగా రావాలి కాబట్టి కొద్దిగా బియ్యం పిండి వేసిన, ఇప్పుడు శనగపిండి వేస్తాను। ఇలా మనము వాటర్ కొద్దిగా కూడా వేయకుండా ఇలా కలుపుకోవాలా। మనకు ఆనియన్ నుంచి వచ్చిన వాటరే మనకు కరెక్ట్గా సరిపోతుంది। అట్లా మనకు రాలేదంటే కొంచెం పక్కన పెట్టేసినాం అనుకో
అప్పుడు ఆనియన్లో నుంచి కొద్దిగా వాటర్ ఇదయ్యి మళ్ళీ కలుపుకున్నారంటే బాగా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొద్దిగా వేసుకోండి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఆనియన్ పకోడా ఈ విధంగా వేసుకున్నాము. ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అచ్చింతల యూట్యూబ్ ఛానల్.